ఏఐ అంటే ఏమిటి 5 నిమిషాల్లో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఊహించండి, మీరు ఒక ప్రశ్న అడిగారనుకోండి, 2 సెకండ్లలో సమాధానం వచ్చేస్తుంది. ఒక ఫోటో డిజైన్ చేయాలనుకుంటే క్షణాల్లో రెడీ అయిపోతుంది. ఒక పాట రాయమన్నారనుకోండి, అది కూడా వెంటనే రాసేస్తుంది. అసలు ఇవన్నీ చేస్తున్నది ఎవరు? మనిషా? కాదు, ఇది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఏఐ అంటే నిజంగా ఏమిటి? ఇది మనుషుల ఉద్యోగాలను తీసేస్తుందా, లేక మన జీవితాన్ని ఇంకా సులభతరం చేస్తుందా? ఈ వీడియో పూర్తయ్యేలోపు ఏఐ అంటే ఏమిటో, అది ఎలా పనిచేస్తుందో, మనం ఎందుకు నేర్చుకోవాలో చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది. ముందుగా ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక చిన్న పిల్లాడికి పిల్లిని చూపిస్తే మొదటిసారి చూసినప్పుడు అది పిల్లి అని అతనికి తెలియదు. కానీ మళ్ళీ మళ్ళీ అదే పిల్లిని చూపిస్తూ ఇది క్యాట్ అని నేర్పిస్తే కొన్ని రోజుల తర్వాత ఇంకో కొత్త పిల్లిని తీసుకొచ్చి చూపించినా కూడా ఇది క్యాట్ అని చెప్పేస్తాడు. ఏఐ కూడా అలాగే నేర్చుకుంటుంది. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కొన్ని కోట్ల సంఖ్యలో డాటాను చూసి వాటితో ఉండే ప్యాటర్న్స్ను గుర్తుంచుకొని తర్వాత ఒక కొత్త విషయం వచ్చినప్పుడు అంచనా వేసి సమాధానం అనేది మన ముందుకు తీసుకొస్తుంది. అంటే ఏఐకి మెదడు లేదు, భావోద్వేగాలు లేవు, కానీ డేటా నుంచి నేర్చుకునేటువంటి శక్తి ఉంది. ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. మీకు నచ్చిన వీడియోలే ముందుగా కనిపిస్తాయి. ఎందుకు ఇలా కనిపిస్తాయి? ఎందుకంటే ఏఐ మీకు ఏ వీడియోలు ఇష్టం, ఎంతసేపు చూస్తారు, ఏ టాపిక్స్ని ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, ఎక్కువగా చూస్తున్నారు, ఇవన్నింటిని గమనించి మీకు నచ్చే వీడియోలను మాత్రమే మీకు డిస్ప్లేలో సజెస్ట్ చేస్తుంది. ఇదే యాక్చువల్గా ఏఐ. సో ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తున్నట్లయితే ట్రాఫిక్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంది, ఏ రూట్లో వెళ్తే మనం ఫాస్ట్గా వెళ్ళవచ్చు, అది ముందే చెబుతుంది. ఇక్కడ కూడా ఏఐఏ పనిచేస్తుంది. అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ కామర్స్ యాప్స్లలో మీరు ఏవి ఎక్కువగా కొంటే వాటినే రెగ్యులర్గా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఏఐ పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ ఫీడ్స్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై అన్నింటి వెనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుంది. అంటే ఏఐ అనేది కేవలం భవిష్యత్తు టెక్నాలజీ కాదు, మనం ప్రతిరోజు ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఏఐ అంటే చాట్‌జీపీటీ మాత్రమేనా? కాదు కదా. చాట్‌జీపీటీ అనేది ఏఐలో ఒక టూల్ మాత్రమే. జెమినీ, క్లాడ్, కోపైలట్, పర్ప్లెక్సిటీ అండ్ మిడ్ జర్నీ ఇవన్నీ కూడా ఏఐ టూల్సే. సో ఇక్కడ ప్రతి టూలు ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ను కంప్లీట్ చేస్తుంది. కొన్ని టెక్స్ట్ని రాస్తే, కొన్ని కోడ్ని డెవలప్ చేస్తాయి, కొన్ని ఇమేజెస్ని తయారు చేస్తాయి, కొన్ని ఏమో వీడియోస్ని జనరేట్ చేస్తాయి. చాలామంది అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఏఐ మన ఉద్యోగాలను తీసేస్తుందా అని. నిజం ఏంటంటే ఏఐ ఉద్యోగాలను కాదు, ఏఐ ఉపయోగించడం రానటువంటి వాళ్ళ ఉద్యోగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ఎందుకంటే ఏఐ అనేది ఒక టూల్. కంప్యూటర్ వచ్చినప్పుడు జాబ్స్ పూర్తిగా పోతాయన్నారు, ఇంకా పెరిగాయి కదా. అలాగే ఏఐ వచ్చిన తర్వాత కూడా ఏఐని సరిగ్గా ఉపయోగించగల వాళ్ళకే ఎక్కువ అవకాశాలు వస్తాయి. అయితే ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, ఎలా రెడీ అవ్వాలి అది చూద్దాం. మొదటిగా ఏఐ అంటే ఏమిటో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత చాట్‌జీపీటీ, జెమినీ AI లాంటి టూల్స్ను ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం చదువుతున్న చదువులో, మన ఉద్యోగంలో, మన బిజినెస్లో, రోజువారీ జీవితంలో ఏఐ టూల్స్ను ఎలా ఉపయోగించాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేర్చుకోవాలి. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా అవకాశాలు అనేది మీకు వస్తాయి. సో ఈ వీడియో నుంచి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఏఐ మనకు కాంపిటేటివ్ కాదు. ఏఐ మనకు ఒక శక్తివంతమైన హెల్పర్ లాగా తీసుకోండి, అస్సలు భయపడద్దు. దాన్ని నేర్చుకోవడం ప్రారంభించండి. ఇప్పుడు ప్రారంభిస్తే రేపటి ప్రపంచంలో మీరే ముందుంటారు. ఏఐని ఉపయోగించే వాళ్ళు ఏఐని చూసి భయపడే వాళ్ళకంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. అందుకే ఈరోజే ఏఐని నేర్చుకోవడం ప్రారంభించండి. ఎందుకంటే ఫ్యూచర్ కోసం బెస్ట్ టైము మీకు ఇప్పుడే ఉంది. ఇలాంటి ఏఐ టెక్నాలజీ కెరియర్ గైడెన్స్ వీడియోల కోసం కావాలంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం.